హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి పర్ఫెక్ట్ ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇదైతే క్రాస్ కటింగ్ కాదు, నార్మల్ కటింగ్. టూ సైడ్ ఎలా కట్ చేస్తానని చూడండి. ఇక్కడ రెండు బ్లౌజులు ఉన్నాయండి, ఒకేసారి కటింగ్ అయితే చేసేస్తున్నాను. మనకు అర్జెంటుగా తొందరగా కట్ చేసుకోవాలి. కటింగ్ అనేది బోర్ కొట్టినప్పుడు ఇలా ఒకే సైజు ఒక 4-5 ఉన్నప్పుడు ఇలా వేసి కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను కట్ చేస్తున్నాను. ఇలా డబల్ ఫోల్డింగ్ చూస్తున్నారు కదా, ఇవి డబల్ ఉన్నాయి. నేను 4 ఫోల్డింగ్స్గా వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసేస్తాను. చూడండి, కింద హెచ్చు తగ్గులు ఏమీ లేదు, స్ట్రైట్గానే ఉంది. కాబట్టి మన హెమ్మింగ్కి మర్చుకోవడానికి 1.5 ఇంచ్ అలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు చూసుకుందాం. మనము హ్యాండ్ పొడవు మాత్రం తీసుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చింది. కొద్దిగా పైకి పెట్టేసుకుంటున్నాను. ఇంకొకటి ఇది ఏంటంటే కాటన్ బ్లౌజ్ కాబట్టి సింక్ అవుతుంది, అది చూసుకోవాలి మనం. ఇలా బ్లౌజ్ నీట్గా పెట్టేసుకొని చంక డౌన్ ఎక్కడికి ఉంది ఈ బ్లౌజ్ కనేది చూసుకొని పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ వరకు వచ్చిందండి. ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకుంటాము. 9 ఇంచెస్ ఉంది. 9 ఇంచెస్ అంటే చంక డౌన్ వచ్చేసి 3.5 వరకు పెట్టుకోవచ్చండి. కరెక్ట్గానే ఉంది సైజ్ బ్లౌజ్కి. ఇలా ఇక్కడ ఒక లైన్ వేసేసుకొని, ఇది 40 సైజ్ అండి. ఇది బ్లౌజ్ వచ్చేసి ఒకసారి ఆమ్ రౌండ్ ఎంత ఉంది అనేది మనం చెక్ చేసుకుందాము. షోల్డర్ దగ్గర నుంచి చెక్ చేసుకోవాలి మనము. ఇలా ఇక్కడ ఉంది కదా, ఇలా తిరిగింది కదా, మనం ఇలాగే తిరిగి మాత్రం చెక్ చేసుకోకూడదు. ఇలా స్ట్రైట్గా పట్టేసుకుంటే సరిపోతుంది. మనకు ఆమ్ రౌండ్ అనేది ఎంత ఉందంటే 9.5 ఉందండి. 9.5 అంటే మనకి చివరికి వచ్చేసింది. ఇక్కడ నుంచి ఈ చివరికి వచ్చేసింది, ఇక్కడికి వచ్చేసింది. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడికి వచ్చింది. ఇలా మనకి ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇక్కడ జాయింట్ అయితే పడుతుంది, వేసుకోవాలి కుట్టేటప్పుడు. ఇంకా ఈ హ్యాండ్ అనేది ఎంత లావు ఉందో మీకు తెలుస్తుంది కదా. 7.5 అంటే దగ్గర హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి 15 ఇంచులు ఉంది. అందుకని పైన వచ్చేసి 1.5 ఇంచ్ పెట్టేసుకుంటున్నాను నేను. 1.5 ఇంచ్ నుంచి కర్వ్ తీస్తున్నాను, ఎందుకంటే హ్యాండ్ లావుగా ఉంది కాబట్టి. లేదంటే 1 ఇంచ్కి సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్ హ్యాండ్ కట్ ఫిట్టింగ్ రావాలంటే ఇది ఎంతైనా ఉండని ఇలా మిడిల్కి ఇలా మర్చ్ చేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకుంటాను. ఇక్కడ ఒక లైన్ వేసేసుకొని ఇక్కడ నుంచి 1.5 ఇంచ్కి ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ నుంచి ఇలా వేసేసుకొని దీన్ని కలుపుకుంటూ మీరు కర్వ్ స్కేల్ ఉపయోగిస్తారా లేదా హ్యాండ్తో మామూలుగా కట్ చేస్తారా అనేది మీ ఇష్టము. నేనైతే కర్వ్ స్కేల్ పెట్టి చూపిస్తున్నాను. ఇక్కడ ఇలా దీంట్లోకి ఇలా కలిపేసుకోండి. పర్ఫెక్ట్గా వస్తుందండి, చాలా బాగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం కర్వ్ తీసుకోవాలి కదా, ఇక్కడ నుంచి 30 ఇంచుకి ఇలా మార్కింగ్ వేసేసుకొని మళ్ళీ సేమ్ కర్వ్ స్కేల్ అయితే ఉపయోగించండి. ఇలా దీన్ని మ్యాచ్ చేసుకుంటూ ఇలా తీసేది. ఇలా కర్వ్ అయితే తీసేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇక్కడ 30 ఇంచ్ ఉందా లేదా అనేది చూసుకోవాలంతే. చూడండి, ఇప్పుడు నేనైతే హ్యాండ్ కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసి నేను కుట్టానండి. వేరే వాళ్ళ వీడియోలలో చూసి నేర్చుకున్నాను. నేను కూడా సొంతంగా ఏమీ కాదు, ఫస్ట్ హ్యాండ్తో చేసేదాన్ని. వేరే వాళ్ళ వీడియో చూసి ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసి కట్ చేసి కుట్టడం వల్ల కరెక్ట్గా వచ్చింది. అప్పటి నుంచి ఇదే మెథడ్లో కట్ చేస్తున్నాను నేను. డబల్ వేసాను కదా, ఇది కాటన్ బ్లౌజ్. కొంచెం సీజర్ అనేది ఇంట్లో ఉంది, పిల్లలు అవి కట్ చేసి కొంచెం పోయిందనమాట, పదన్ అనేది పోయింది. ఇంకా దీన్ని తీసుకెళ్ళాలి పదన్ పట్టించడానికి. చూడండి, పైన ఒక టక్స్ పెట్టేసుకొని ఇంకా ఇక్కడ జాయింట్లు వేసుకున్న తర్వాత చంక దగ్గర టక్స్ పెడతానండి నేను. ఇలా విడదీసేసుకొని లోతు అయితే తీసేస్తున్నాను. ఇక్కడ కొంచెం
అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ తెలియడానికి టక్స్ అయితే పెట్టేశాను. ఈ విధంగా హ్యాండ్ కట్ చేసి స్టిచ్చింగ్ చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.